హాయ్ అండి, అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అలానే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమి దీన్ని రక్షాబంధన్ అంటారు. కొన్ని ప్లేసెస్లో అయితే శ్రావణ పౌర్ణమి అంటారు, జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. రాఖీ పండుగ ఇది అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య జరుపుకునే అద్భుతమైన పండుగ. వారి వారి ప్రేమకు సూచకంగా జరుపుకుంటారు. అలానే పెళ్ళైపోయిన తర్వాత పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళిపోయిన ఆడపిల్ల సంవత్సరానికి ఒక్కసారైనా సరే తిరిగి పుట్టింటికి వచ్చి వారి అన్నదమ్ముల మీద చూపించే ప్రేమకు సూచకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇందులోని 2 ముఖ్య ఉద్దేశాలు. తన సోదరుడు ఉన్నత శిఖరాలను అందుకొని ఎప్పుడూ తనకు మంచి జరగాలనే ముఖ్య ఉద్దేశంతో సోదరీమణి రాఖీ కడుతుంది. రాఖీ కట్టిన సోదరికి ఎల్లప్పుడూ రక్షగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తాడు సోదరుడు. సోదరీమణుల ప్రేమకు సూచనగా జరుపుకునే ఈ పండుగ వెనుక పురాణ కథలు కూడా ఉన్నాయి. ఆ పురాణ కథలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించుటకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు అది తిరిగి మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు తన చూపుడు వేలుకు గాయమైంది. అది చూసిన ద్రౌపదీదేవి తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుడికి కట్టుకడుతుంది. తాను చూపిన వాత్సల్యానికి, అనురాగానికి శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటానని, ఏ సందర్భంలో అయినా సరే నిన్నెప్పుడు రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేస్తాడు. అప్పటి నుంచి రాఖీ పండుగ అనేది జరుపుకుంటూ వస్తున్నాము.